హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. పద్మాను అల్లరి చేయి మాకు పద్మా. శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అసలు ఈ వీడియో ఫస్ట్ చూడగానే ఇదేంటి ఇంత అల్లరి చేసేస్తున్నారు అనుకున్నారు. ఇందుకే ఫంక్షన్ ఏంటో తెలుసా? మా జస్మిత హల్దీ ఫంక్షన్ చేసాం. అసలు సందడిగా అల్లరి ఓవర్లోడెడ్గా జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎలా జరిగిందో ఏంటో మొత్తం మీకైతే వీడియో చూపించేస్తాను. వీడియో చూసే ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో తెలుసా? మా చెల్లి వాళ్ళు విజయవాడలో ఉంటారు. మా చెల్లి వాళ్ళ అమ్మాయి జస్మిత హల్దీ ఫంక్షన్ విజయవాడలో. అందుకని చెప్పి అమ్మ నేను మార్నింగే బయలుదేరి విజయవాడ వచ్చేసాం. మా ఇద్దరు పిన్నులు, అలాగే మా అక్కలు, చెల్లి, తమ్ముళ్ళు అందరూ కూడా విజయవాడలోనే ఉంటారు. అందుకని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా అయితే గ్యాదర్ అయిపోయాము. వాళ్ళకి విజయవాడలో ఫ్లవర్స్ మార్కెట్లో ఫ్లవర్స్ చాలా బాగా దొరుకుతాయి అనమాట. హల్దీకి కావాల్సిన డెకరేషన్ అంతా కూడా ఓన్గానే చేసేద్దామని చెప్పి ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన ఫ్లవర్స్ని మేమంతా కలిపి కూర్చుని మాల కడుతున్నామండి. అంటే బిందులు ఉంటాయి కదా, బిందులకు కట్టడానికి కొన్ని మాల కడితే మొత్తం పైనుంచి పూరేకులు డెకరేషన్కి కావాల్సినవి అన్నీ కూడా రేకల కింద తీసామన్నమాట. మా తమ్ముళ్ళు, అన్నయ్య, మా మర్ది గారు అందరూ అయితే ముందుగానే ఫ్రేమ్స్ సెట్ చేస్తారనమాట. హల్దీ వెనకాల వేయడానికి అని చెప్పి డెకరేషన్కి పెద్ద బ్యానర్ వేయించారు. అటు ఇటు వైట్ కలర్ క్లోత్స్, ఇలా డెకరేషన్ అంతా కూడా ఓన్గానే ప్రిపేర్ చేయించారండి. ఫ్రేమ్స్ తీసుకొచ్చి నిజంగా చాలా బాగా అయితే వచ్చిందనమాట. మా తమ్ముళ్ళు నెక్స్ట్ మర్ది గారే కాకుండా మొత్తం పిల్లలందరూ కూడా, ఇందులో నాకు కొడుకులు అయ్యేవాళ్ళు, అల్లుళ్ళు అయ్యేవాళ్ళే ఉన్నారు. మొత్తం అంతా మగపిల్లలేనండి. ఓన్లీ మా జస్మిత అయితే ఒక్కగానొక్క ఆడపిల్ల. అక్కడ మిగతా మగపిల్లలు అందరూ కూడా ఆ డెకరేషన్ వర్క్కి వాళ్ళు చేయాల్సిన ఏం పనులన్నీ కూడా చేసేస్తున్నారు అనమాట. బిజీగా డెకరేషన్ వర్క్స్ చాలా బాగా అయితే చేశారు అందరూ. బ్యాక్గ్రౌండ్లో స్పీకర్స్ అయితే తెప్పించి సాంగ్స్ పెట్టేశారనమాట. ఇంకా సాంగ్స్ తోటి మన ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటే ఎలా ఉంటుందండి, చాలా హడావుడిగా సందడిగా ఉంటుంది కదా. అలా అయితే మొత్తం ప్రోగ్రామ్ అంతా చాలా బాగా అయితే స్టార్ట్ అయింది. మధ్యాహ్నం కాబట్టి డెకరేషన్ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దామని ఉన్న పిల్లలందరికీ, మొత్తం పెద్దవాళ్ళందరికీ ఆల్రెడీ ఫుడ్ అయితే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసారనమాట. క్యాటరింగ్లో కూడా చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. వాటన్నిటితోటి వెళ్ళిన మేము నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చుట్టాలు, బయట కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారనమాట. అందరూ అయితే మధ్యాహ్నం భోజనం చేసామండి. మధ్యాహ్నం భోజనంలో ఐటమ్స్ ఒకసారి చూసిస్తే కట్లెట్ విత్ సాసు, బిర్యానీకి కర్రీ, నెక్స్ట్ వచ్చి పప్పు, టమాటా, బెండకాయ ఫ్రై చేసి 2 పచ్చళ్ళు, సాంబారు. అసలు లంచ్ అయితే మామూలుగా చేయించలేదు. క్యాటరింగ్ అయినా కూడా చాలా ఐటమ్స్ తోటి లంచ్ అయితే సూపర్గా పెట్టేశారనమాట. బ్రెడ్ హల్వా, స్వీట్ కూడా చేయించారండి. అసలు ఎందుకు మన వాళ్ళకే అంటే లేదు, పెట్టే లంచ్ అన్న అందరికీ బాగా పెట్టాలని చెప్పి క్యాటరింగ్ మంచిగా ఎక్కువ ఐటమ్స్ అయితే చెప్పారంట. మధ్యాహ్నం లంచ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అందరికీ పెట్టేసిన తర్వాత అక్కడ అన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా హల్దీ కోసం మా జస్మితాని అయితే రెడీ చేసేసామండి. జస్మితాని మేనత్తలు అందరూ కలిసి రెడీ చేసేసి, ఇదిగోండి 3 మేనత్తలు కలిసి ముచ్చటగా మా జస్మితాని అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా హల్దీ మొత్తం సందడిగా భలే అయితే జరిగిందండి. మా మేనత్తలు 3 అన్నట్టు మా జస్మితకి అటు ఇటుగా మేనత్తలు 3 కూడా కూర్చోబెట్టారనమాట హల్దీ చైర్లోని. ఈ పక్కన ఇంకొక ఆవిడ ఉన్నారు కదండి, తినైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళ ఇంటి దగ్గర ఆవిడ. తను కూడా జస్మితకి అత్తలాగే, అందుకని ఆవిడ కూడా వాళ్ళ 3 మేనత్తలతో కలిపి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా 3 మేనత్తలు కలిసి మా జస్మితని అయితే కూర్చోబెట్టిన తర్వాత ముందుగా మా పిన్ని, చిన్నాన్న ఇద్దరు అక్షింతలు వేశారనమాట. అంటే ఫస్ట్ పెద్దవాళ్ళతో వేస్తారు కదండి, అలా వేసిన తర్వాత మా పెద్ద పిన్ని వాళ్ళ అబ్బాయి శ్రీను అన్నయ్య, మా దేవి వదిన ఇద్దరు అక్షింతలు వేశారు. తర్వాత
మా పెద్ద తమ్ముడు స్వామి శ్యామల అక్షంతలు వేశారండి. అంటే ఫస్ట్ జంటలు వేస్తారు కదండి, మేనమామలు అలా ఒక్కొక్కళ్ళకి అయితే వేసుకొచ్చారనమాట. మా జస్మిత వాళ్ళ నానమ్మ అంటే మా చెల్లి కుసుమ వాళ్ళ అత్తయ్య గారు వేశారు. తర్వాత మళ్ళీ మా పిన్నిని ఆవిడ్ని కలిపి పీపరాలు ఇద్దరు వేయండి అన్నారు. ఇదిగోండి మా చెల్లి కుసుమ మా మధ్య గారు ఇద్దరు కలిసి అయితే అక్షంతలు వేశారండి. వీళ్ళు అక్షంతలు వేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ఫోటో అయితే దిగమన్నారు. మా చెల్లికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి. మా జయబాబు అయితే అంటే పెద్దోడు చాలా హైట్గా ఉంటాడనమాట. వాడిని ఇలా తల పైకెత్తి చూస్తే మనం చాలా పొట్టిగా ఉన్నాం అనిపిస్తుంది. వాడి పక్కన అసలు నిలబడకూడదు, ఎందుకంటే మనం చాలా పొట్టిగా కనిపిస్తాం. తర్వాత అమ్మ పెద్ద పిన్ని ఇద్దరు కలిసి అక్షంతలు అయితే వేసేసారు. తర్వాత 3 అక్క చెల్లెలు కలిసి ఒకసారి ఫోటో దిగండి అని చెప్పి అయితే పిలిచేస్తే అమ్మ, మా పద్మ పిన్ని, మా దుర్గ పిన్ని మొత్తం అక్క చెల్లెలు 3 మనవరాలతో ఫోటో దిగేశారు. తర్వాత మా కుసుమ వాళ్ళ సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళు అబ్బాయి అయితే వచ్చారండి, వాళ్ళు కూడా దిగారనమాట. ఇదిగోండి మా కుసుమ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి అయితే ఒక పిక్ దిగేసింది. తర్వాత ఇందాక సారు వాళ్ళ వైఫ్ అని వచ్చారు కదా, ఆవిడ కూడా రమ్మంటే మొత్తం అందరం కలిసి పిక్స్ అయితే తీయించేసుకున్నారు. తర్వాత ఇదిగోండి మా అక్క చెల్లెళ్ళు 4 ఒకే కలర్ శారీస్తో అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాం హల్దీ రోజు. మా తమ్ముడు శివ వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఒక స్నాప్ దిగేశారనమాట. ఇదిగోండి మా చిన్న తమ్ముడు శివ, మా బుజ్జి మరదలు పద్మ ఇద్దరు కలిపి అయితే అక్షంతలు వేశారు. పద్మ అయితే కువైట్లో ఉంటుంది. మేనగోళ్ళ ఫంక్షన్ కోసం అప్పటికప్పుడు బయలుదేరి అయితే వచ్చేసింది అనమాట. ఇలా అందరూ అక్షంతలు వేసేసిన తర్వాత మా బుల్కిని నిలబెట్టి ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా స్టిల్స్ తీశారు. నేను అన్నీ అయితే కవర్ చేయలేదు. తర్వాత ఇంతలా హడావిడికి కారణం అంతా అన్ని పనులు జరగడానికి కారణమైన పెద్ద మనుషులండి వీళ్ళందరూ, మా పిల్ల బ్యాచ్. వాళ్ళందరూ కలిపి అయితే ఒక ఫోటో అయితే దిగేశారు. అసలు ఏ ఫంక్షన్స్ అయినా సరే పిల్లలు లేనిదే అవదు కదండి, అలాగే మొత్తం అల్లరన్నమాట. ఉన్న కాసేపు అంతా కూడా ఈ పిల్లలందరూ కలిసి ఒక ఫోటో దిగేశారు. తర్వాత మొత్తం మా మరదళ్ళు అక్క చెల్లెళ్ళు మొత్తం అందరం అనమాట. ఇదిగోండి మా అన్నయ్య 2 తమ్ముళ్ళు మొత్తం అందరం కలిసి అయితే దిగేసాం. తర్వాత మరదళ్ళందరినీ గెంటేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి మేమంతా ఒక ఫోటో దిగేసామన్నమాట. మా వెంకటలక్ష్మి అక్క, లక్ష్మి అక్క, కుసుమ, నేను, స్వామి తమ్ముడు, శివ తమ్ముడు, శ్రీను అన్నయ్య. తర్వాత పాప మరదలు గెంటేసాం కదా, అందుకని చెప్పి మళ్ళీ పిలిచి జంటలుగా నుంచోండి మా బ్రదర్స్ పక్కన అని చెప్పి మేనమామల్ని మేనత్తల్ని కలిపి నిలబెట్టాము ఫోటోకి. తర్వాత ఇంకా హల్దీ అనమాట, అంటే పసుపు రాసే కార్యక్రమం. దానికోసం పసుపు అయితే ఇలా అందంగా కలిపేసాము. హల్దీ చేసేటప్పుడు అండి మిగతా పెద్దవాళ్ళు అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చెప్తే ఏమో కానీ ఈ మధ్యకాలంలో ఫోటోగ్రాఫర్స్ ఎలా చెప్తే మనం అలా చేస్తున్నాం అనమాట. పెళ్ళి కూడా అంతేనండి, వాళ్ళు బ్రాహ్మణుల కంటే వాళ్ళే ఎక్కువ అన్నీ చెప్తున్నారు అనమాట. అందుకని చెప్పి ఫోటోగ్రాఫర్స్ ఏం చెప్తే అలా ఫాలోఅప్ అయితే చేసేస్తున్నాం. అలాగా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్టు మొత్తం అందరం అయితే పసుపు రాసామన్నమాట. యాక్చువల్గా పసుపు కొంచెంగా రాయండి అని చెప్తారు కొన్ని ఫంక్షన్స్లో. కొన్ని ఫంక్షన్స్లో అయితే ఓన్లీ లేడీస్నే పసుపు రాయమంటారు. కొన్ని ఫంక్షన్స్లో అయితే భార్యాభర్తలు ఇద్దరు అంటే దంపతులు ఇద్దరు కలిపి రాయమని చెప్తారు. ఈ ఫంక్షన్లో ఫోటోగ్రాఫర్స్ అయితే అసలు అమ్మాయిని రాసిన ప్రతి ఒక్కరికి కూడా మొహం అంతా రాసేయమన్నారు. అమ్మాయికి కూడా అలా మొహం అంతా రాయించేశారు, మేనమామలతో కూడా రాయించారు. ఇలాగా మొత్తం అసలు మామూలుగా కాదనమాట. పసుపు అందరి మొహాలకి పసుపు ఉంది. అమ్మాయి ఇలా పసుపు 2 చేతులకి తీసుకొని మొత్తం మొహమంతా రాసేయమని అమ్మాయికి, అలాగే ఎవరైతే నీకు రాస్తున్నారో వాళ్ళ మొహమంతా రాసేయమని చెప్పి అమ్మాయికి చెప్పడంతో మొత్తం అందరి మొహాలు, కళ్ళు ముక్కు కూడా కనిపించకుండా ఫుల్గా పసుపు అయితే అయిపోయిందండి. మళ్ళీ మధ్యలో అమ్మాయికి మొత్తం పసుపు అయిపోతే కళ్ళల్లోకి అది వెళ్ళిపోతుందని మళ్ళీ కొంచెంగా అయితే తుడిచేవాళ్ళం అనమాట. ఇలా హల్దీ రాసుకునేటప్పుడు కూడా మరీ కొంతమంది అయితే చాలా బలంగా రాసేస్తూ ఉంటారు. ఆ రాసేసినప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, ముక్కులోకి అలా నోట్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరదాలా ఉంటే బాగుంటుంది. కొంచెం నెమ్మదిగా రాసుకోండి ఎవరైనా హల్దీ రాసినప్పుడు. ఇక్కడైతే మా వాళ్ళు చాలా గట్టిగా రాశారు. నేను మాత్రం మా జస్మికి చెప్పాను, తల్లి నాకు మాత్రం ఎక్కువ రాయొద్దు, అసలు నాకు రాయొద్దు అంటే పెద్దమ్మ అయితే కొంచెంగా అంటిస్తానని 2 ఏళ్ళతో అలా అంటించిందనమాట. నేనైతే ఫుల్గా పసుపు రాయించుకోలేదు. మా జస్మిత కూడా మంచి జోష్గా ఉందండి. అసలు పసుపు అది కూడా అందరికీ భలే రాసేది. ఇంకో విషయం ఏంటంటే అండి, సాంగ్స్ పెట్టారు కదా, చాలా డ్యాన్సులు కూడా చేశారనమాట. నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను, చూడకపోతే ఎవరైనా డ్యాన్సులు చూడండి. అసలు మా జస్మిత అయితే డ్యాన్స్ సూపర్ ఎరగదీసేస్తుందండి. జస్మిత పాటు మా కుసుమ వాళ్ళు 2 అబ్బాయిలు, నెక్స్ట్ మా కుసుమ కూడా డ్యాన్స్ బాగా చేస్తుంది అనమాట. అందరూ కలిపి డ్యాన్స్ చాలా బాగా చేశారు, మామూలుగా కాదు అసలు ఎరగదీసేశారనమాట డ్యాన్స్లు.
ఆ డ్యాన్స్లో అయిపోయిన తర్వాత పసుపు రాయడం మొదలుపెట్టాం. నేనైతే డ్యాన్స్లో ఎలాగో షార్ట్స్ అప్లోడ్ చేశాను. దట్టు ఇంకోటి ఏంటంటే అండి, కాపీ రైట్స్ వస్తాయి. అందుకని చెప్పి అయితే నేను వీడియోలో డ్యాన్స్ సాంగ్స్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇలా మొత్తం అందరూ అమ్మాయికి అయితే మొత్తం మొహము చేతులు అంతా ఫుల్గా పసుపు రాసేసారనమాట. తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ కోసం అమ్మాయి ఫేస్ చుట్టూ చేతులు మొత్తం అందరూ పసుపు రాసుకుని రౌండ్ పెట్టమంటారు కదండి, అవి కూడా చెప్పారనమాట. మా వెంకటలక్ష్మి అక్క, లక్ష్మి అక్క ఇద్దరు కూడా పసుపు రాసేసారండి. వీళ్ళిద్దరు రాసిన తర్వాత అప్పుడు స్టిల్ చెప్పారనమాట. అమ్మాయి చుట్టూ అందరూ పసుపు రాసుకొని చెప్పి మన సైడ్ బై సైడ్ రావాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా బొట్టనేలు తగ్గలాగా పెట్టమని చెప్పారు. వాళ్ళు వీడియో తీయడం, ఫోటో తీయడం ఏమో కానీ అంతసేపు ఎవరైతే పెట్టి నిలబడ్డారో వాళ్ళ చేతులు అయితే చాలా నొప్పి వస్తాయండి. అందరికంటే ఎక్కువగా ఎవరి చేతులు నొప్పి వస్తాయంటే కింద పెట్టిన వాళ్ళు, పైన పెట్టిన వాళ్ళు. ఆ పైన పెట్టిన వాళ్ళు ఇంకా పైకి లేపండి అంటారు. కింద పెట్టిన వాళ్ళు ఇంకొంచెం కిందకి పెట్టండి, డౌన్ చేయండి అంటారు. అసలు అంతసేపు ఆ స్టిల్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఉండాలంటే చాలా పెద్ద టాస్కేనండి. చేతులు భలే నొప్పి వచ్చేస్తాయి. ఈ ఫంక్షనే కాదు, చాలా ఫంక్షన్స్లో అయితే నేను ఇంచుమించుగా చాలా ఫంక్షన్స్కి ఇలా చేతులు పెట్టాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఇలా చేతులు ముయ్యండి అని ఒకళ్ళు చెప్తారు, చేతులు ఇలా పిడికిలు ముగించమని ఒకటి చెప్తారు, 2 మూసి ఓపెన్ చేయమని చెప్తారు అనమాట. ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ది ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క స్టిల్స్ అనమాట. పేరెంట్ వాళ్ళందరినీ కలిపి మొహానికి అంతా మళ్ళీ పసుపు రాసేయమన్నారు. అలా మొత్తం పసుపు రాసేసిన తర్వాత ఎవరెవరు ఫొటోస్ దిగాలో వాళ్ళందరూ అది దిగేశారండి. ఇంకా మా పద్మ ఉందంటే ఫస్ట్ క్లిప్ పెట్టాను కదా, అల్లరి మొత్తం చేతులతో ఉన్న పసుపు అందరికీ రాసేసింది. ఫోటోగ్రాఫర్స్ని కూడా ఇవ్వండి మీకు రాయినా అన్నట్టు మన కెమెరా వైపు ఎలా చూస్తుంది అసలు ఎంత అల్లరి చేసిందో. ఫోటోగ్రాఫర్స్ అయితే అన్నారు మమ్మల్ని కూడా ఒకసారి తీసి చూపించండి మీ వీడియోలో అన్నారు. అందుకని వాళ్ళని కూడా తీసాను. ఇదిగోండి మా ఫోటోగ్రాఫర్స్ వీళ్ళిద్దరే అనమాట. ఒకళ్ళు కెమెరామ్యాన్, ఒకళ్ళు వీడియో తీస్తున్నారు. వీళ్ళిద్దరే ఫొటోస్ తీశారు. ఈయనైతే ఫోన్లో ఫోటోలు తీస్తే కాల్లోకి ఇసిరేస్తానన్నారండి. అసలు ఎంత భయపెట్టారో. ఫొటోస్ అయితే తీయొద్దండి, మేము తీస్తాము, మీరెవరు ఫోన్స్లో తీయొద్దన్నారు. తర్వాత అయితే మంగళ స్నానం కార్యక్రమం మొదలైపోయింది. ముందుగా మా మధ్య గారు, కుసుమ ఇద్దరు కలిపి అయితే పాపకి వాటర్ పోసారు. నిజంగా మా జస్మిత వాటర్ చాలా బాగా పోయించుకుందండి. మోస్ట్లీ చాలామంది ఏంటంటే పైనుంచి వాటర్ పడిపోతుంటే కళ్ళు అయి మూసేస్తారనమాట. కానీ మా జస్మిత చాలా బాగా స్టిల్స్ పెడుతూ వాటర్ అయితే భలే పోయించుకుందనమాట. ఇలా ఒక్కొక్కరుగా ఎంతమంది ఉంటే అంతమంది అయితే వాటర్ వేస్తారండి. అందరూ వాటర్ పోస్తుంటే మా పిన్ని అయితే మొత్తం అందరికీ టీలు తీసుకొచ్చిందనమాట. కాసేపు టీ బ్రేక్ ఇచ్చారు. ఈ టీ బ్రేక్ ఇచ్చే మధ్యలోనేనండి ఫోటోగ్రాఫర్స్ కాకుండా నా ఓన్ స్టిల్స్ అయితే నేను తీయించుకున్నాను. ఎందుకంటే వాళ్ళు తీసినప్పుడు మనం తీయడానికి అయితే కుదరట్లేదు అనమాట. తర్వాత ఇదిగోండి మా అక్కలు ఇద్దరు, నేను, ముగ్గురం కలిపి ఒకేసారి వచ్చాం. ఇక్కడ మా చెల్లి అయితే మిస్ అయిపోయింది. మేమైతే డ్రెస్ కోడ్ లాగా నలుగురం ఒకే చీరలు కట్టుకున్నాం అనమాట. మొత్తం అందరూ ఎలా అయితే నీళ్ళు పోసారు. ఇదిగోండి మా దిలీపు, కారుణ్య ఇద్దరు అయితే మా జస్మితకి వాటర్ పోస్తామన్నారు. అసలు ఆ వాటర్ చూడగానే పిల్లల హడావిడి అంతా ఇంత కదండి, అసలు మామూలుగా లేదనమాట. వాటర్ పోసేసి తడిపేసుకోవడం అంటే తడిచిపోవాలని చెప్పి ఎక్కువ అనుకుంటారు పిల్లలు అన్నట్టు. మొత్తం అందరూ అయితే నీళ్ళు పోస్తారు. వీళ్ళిద్దరు పోసిన తర్వాత సాత్విక్ కూడా వచ్చాడు. సాత్విక్ను హర్షబాబు వీళ్ళిద్దరు కూడా పోస్తారు. ఎటొచ్చి మా సిద్ధుబాబును కార్తీక్ వాళ్ళిద్దరూ అయితే పోయలేదు. కానీ మిగతా పిల్లలందరూ కూడా వాటర్ పోసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసేసి హడావిడి మామూలుగా కాదు అసలు. ఫోటోగ్రాఫర్స్ కూడా కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే చెప్పారండి. అమ్మాయి వెనకాల నలుగురిని ఉండమన్నారు. ఆ ఉండిన తర్వాత అటు నుంచి కూడా వాటర్ పోయమన్నారు అనమాట. కొన్ని అయితే చాలా బాగా చేశారండి. ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా చాలా బాగా పడిందనమాట. అంతా కూడా జస్మిత కూడా వాటర్ భలే పోయించుకుంది. కొన్ని స్టిల్స్కి ఏంటి, ఫొటోస్కి ఏంటి చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఒక బిందెలో ఫుల్గా ఒక పాల ప్యాకెట్ కలిపేస్తే మొత్తం వైట్ వచ్చేసింది. అలాగా పసుపు కుంకుమ కూడా కలిపించి పోయించారండి. ఇంకా అమ్మాయిది అయిపోయిన తర్వాత కెమెరామెన్స్ వాళ్ళ కెమెరాస్ ఆఫ్ చేసేస్తే మా వాళ్ళు ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ పోసుకొని తడిపేసుకొని మామూలు హడావిడి కాదనమాట. ఇంకా 2 టబ్స్ వాటర్ మొత్తం ఫుల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకొని తడుపుకోవడానికే సరిపోయింది. అమ్మాయి మంగళ స్నానం ఏమో కానీ మిగతా వాళ్ళు అయితే ఫుల్గా తడిపేశారండి. ఇంకా తర్వాత ఫోన్ అయితే పక్కన పెట్టేశాను నేను, వాటర్ పడిపోద్దని. ఈ నీళ్ళల్లో తడిసిపోయి ఇంకా అప్పుడు పాటలు పెట్టించి వర్షంలో డ్యాన్స్ చేసినట్టుగానే మొత్తం తడి బట్టలతో బేభత్సంగా డ్యాన్సులు చేశారు మొత్తం అందరూ కూడా. ఆ డ్యాన్సెస్ అయితే ఏం పెట్టలేదు. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు పోసుకోవడం తడుపుకోవడం, ఎవరికి ఏ బిందె దొరుకుతుందో, ఏ చెంబు దొరుకుతుందో, ఏ బకెట్ దొరుకుతుందో నెతుక్కోవడం, పోసేసుకోవడం. అసలు నీళ్ళు మామూలుగా పోసి తడుపుకోలేదు మొత్తం అందరూ. ఇదిగోండి ట్యాప్ కూడా పెట్టేశారు చివరాఖరికి. ఆ వాటర్ పోసేసి అసలు మామూలు అల్లరి కాదనమాట.
ఉన్న పసుపు నీళ్ళు కూడా పోసేస్తున్నారు. మా వాడు ఉన్న పసుపు అంతా కలిపేసి మొత్తం పోసేస్తున్నారు. ఇలా మొత్తం అందరూ తడిసిపోయిన తర్వాత ఈవినింగ్ మొత్తం అందరూ ఫ్రెష్ అయిపోయి జస్మితాకి ఫంక్షన్కి మరి మెహందీ పెట్టాలి కదా, ఒక చేతికి ఫుల్గా రెండు వైపులా నేను పెడితే ఒక చేతికేమో మా పద్మ పెడుతుంది మెహందీ జస్మితాకి. మా జస్మితతో పాటు మిగతా అందరూ అండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా మెహందీ అంతా పెట్టుకున్నాం. ఆ మెహందీలన్నీ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 1 గంట అయిందనమాట. నేను మొత్తం చాలామందికి పెట్టాను, పద్మ పెట్టింది, దేవి పెట్టింది, అందరూ అలా ఒక్కొక్కరికి పెట్టిన తర్వాత ఫైనల్లో నా చేతికి పెట్టుకుంటే ఇంకో చేతికి పద్మ అయితే పెట్టింది. తర్వాత మా వాళ్ళు ఈ మధ్య అన్ని అకేషనల్గా భలే చేస్తున్నారు కదండి, అలాగా మేనమామల సారీ అని చెప్పి ప్లేట్ డెకరేషన్స్లో ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారనమాట. ప్లేట్స్ తీసుకొచ్చి కవర్స్ తీసుకొచ్చేసారనమాట. ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారు మేనమామలు. వాటిని అయితే ముగ్గురు మేనత్తలు కలిపి అయితే ప్యాక్ చేశారనమాట. శ్యామల, పద్మ, దేవి ముగ్గురు కలిసి అయితే ప్యాక్ చేశారు. వీడియోలో ఉంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.